రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేయాలి. నేను పచ్చిమిర్చి తీసుకో. నచ్చిందా? హాయ్, హలో, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. ఏంది కొంచెం డిఫరెంట్గా చెప్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, మరి మన వీడియోస్కి వ్యూస్ రావట్లేదు కదా, ఏదో ఒకటి కొత్తదనం యాడ్ చేయాలి కదా, అందుకనే ఇలా స్టార్ట్ చేశాను మన ఛానల్ని. సో ఈరోజు ఛానల్లో అయితే మీకు అందరికీ చాలా యూస్ఫుల్, చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు, పెద్దవాళ్ళ వరకు ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ అయిన వీడియో. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ హెయిర్ ఫాల్స్ కానీ చాలా అవుతున్నాయి కదా, వాటన్నిటికీ సొల్యూషన్గా అని మాత్రం చెప్పాను. కానీ మనము ఇంట్లో దొరికే వాటితోనే మన ఆరోగ్యాన్ని మనం మన చేతులతో కాపాడుకోవచ్చు. ఇది నా చిన్న ప్రయత్నం. ఎందుకంటే ఈ మధ్య నేను చెప్తున్నాను నాకు హెల్త్ ప్రాబ్లం వస్తుంది అని, బాగా వీడియోలో ఇదే చెప్పాను. సో దానికి సొల్యూషన్గా నా ఫుడ్లో కొన్ని చేంజెస్ అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలం మనం తీసుకుంటున్న ఫుడ్ ఎంతవరకు బలమైనది అనేది మనందరికీ తెలిసింది. సో అలాంటప్పుడు మనం తీసుకునే ఫుడ్లో కొన్ని చేంజెస్ చేసుకుంటే మన హెల్త్ మన చేతుల్లోనే ఉంటుంది. అందుకోసమని నేను ఫాలో అవుతున్న కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే నేను ఎలాంటి రెసిపీస్ తీసుకుంటున్నాను నా ఆరోగ్యానికి సంబంధించి అనేది కూడా ఈ వీడియో ద్వారా మీతో ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళడానికి ముందు ప్లీజ్ వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకండి. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేదే, యూజ్లెస్ అంటూ ఏమి ఉండదు. సో కాబట్టి వీడియో చూసి అలాగే వెళ్ళిపోవడానికి ముందు మన వీడియోని ఫస్టే మీరు లైక్ చేయండి. అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీరు కంపల్సరీ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇదంతా ముందే ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్కి వచ్చేసరికి చాలామంది లైక్ చేద్దాం అనుకొని లైక్ చేయట్లేదు. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన ఛానల్ని చూస్తున్నారు. ప్లీజ్ అండి, వన్స్ అగైన్ మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లీస్ట్ మీ కామెంట్ పెట్టడానికి టైం లేకపోతే ఒక హార్ట్ సింబల్ లేకపోతే రోజెస్ ఏదో ఒకటి పెట్టండి. ఆ కామెంట్ వల్ల నాకు నా వీడియోస్ చూస్తున్నారు కదా, నాకు కూడా పెట్టాలని ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. సో అందుకని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సో వీడియోలకైతే వెళ్ళిపోదాం. నేనైతే ఈరోజు చేస్తుంది ఆమ్లా, అదేనండి ఉసిరికాయతో చేసే రెమెడీ. చాలా అంటే చాలా యూస్ఫుల్. దీనివల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది, ఫేస్లో గ్లో అనేది వస్తుంది, అలాగే బ్లడ్ తక్కువ ఉన్న వారికి ఇంప్రూవ్ అవుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ముందుగా నేను మొన్న బయటికి వెళ్ళినప్పుడు ఉసిరికాయలు తీసుకొచ్చాను. ఒక 1/2 kg ఉసిరికాయలు అయితే తెచ్చుకున్నాను. అవి కూడా గ్రీన్ కలర్లో ఉన్నవి, ఎలాంటి మచ్చలు లేకుండా తీసుకొచ్చుకోవాలి. సో సాల్ట్ వేసిన వాటర్లో ఒక 2 to 5 minutes బాగా రఫ్ చేసి అయితే కడగాలి. ఎందుకంటే వాటి పైన ఉన్న డస్ట్ అవన్నీ క్లీన్ అవ్వడానికి కోసం అయితే నేను ఫాలో అవుతాను ఇలా. ఏ కూరగాయలైనా సరే, ఏ ఫ్రూట్స్ అయినా సరే ఇలాగే క్లీన్ చేసుకొని నేనైతే ఫాలో అయ్యేదే మీకు ఇక్కడ చెప్తున్నాను. సో మన ఉసిరికాయలు అయితే కడగడం అయిపోయింది. అందులో వాటర్ ఉంటుంది కదా, అంతా పోవాలని చెప్పి చిల్లులు ఉన్న జల్లెట్లు వేసి పక్కన పెట్టాను. సో అంతలోపు మనకి ఉసిరికాయలు తూడ్చుకోవడానికి క్లాత్ కావాలని చెప్పి నేనైతే బాల్కనీలోకి వెళ్ళాను. మనం ఏదైతే రెసిపీ చేస్తున్నామో దానికి వాటర్ అనేది తగలదు, అందుకని క్లాత్తోని మొత్తం ఉసిరికాయలను ఇలా తూడ్చుకొని ఒక 5 to 10 minutes గాలికైతే ఆరబెట్టుకుంటున్నాను. అప్పుడు ఏంటంటే వాటర్ అనేది మొత్తం పోతుంది. సో మనం అప్పుడు ఈ రెమెడీ చేసుకుంటే చాలా అంటే చాలా, ఏదైనా సరే అండి, మనం నీళ్లు తగలకుండా స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి. అది ఊరగాయలైనా వంట సరుకులైనా ఏవైనా సరే నీళ్లు తగలకుండా ఉంటే మనకి ఎన్ని రోజులైనా స్టోరుగా ఉంటాయి, పురుగు పట్టదు, ఏం పట్టదు. సో వీటిని కూడా అలాగే చేసుకోవాలి. దీనికి వచ్చేసి మనకి నిమ్మకాయ కావాలి ఒకటి, అలాగే ఒక అల్లం అయితే మామిడి అల్లం అని దొరుకుతుంది. అది దొరికితే అది తీసుకోండి, లేకపోతే నార్మల్గా మనకు దొరికే అల్లం అయినా యూజ్ చేసుకోవచ్చు. సో అల్లంని కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజు నిమ్మకాయ, వీటన్నిటిని కడిగి తడి ఆరిపోయేంత వరకు అని ఇలా పెట్టాను. అంతలోపు మనం మన గోధుమ గడ్డి అలాగే జొన్న గడ్డి పెంచాం కదా, సో వాటిని కూడా ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ గోధుమ గడ్డిని అయితే నేను హార్వెస్ట్ చేసి పెట్టాను, అంటే కత్తిరించి స్టోర్ చేసి పెట్టుకున్నాను, అవసరం ఉన్నప్పుడు జ్యూస్ చేసుకోవచ్చని. సో ఇప్పుడైతే జొన్న
జొన్న గడ్డిని. సో మనం ఇంట్లో పండించాం కాబట్టి దీనికి ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ పురుగుల మందులు అవి ఏమి వేయలేము. యాజ్ యూజువల్ న్యాచురల్గా పండించింది కాబట్టి దీని మీద ఏముండదు. కానీ బయట పెట్టాం కాబట్టి గాలికి దుమ్ము ధూళి పడుతుంది, అలాగే కొంచెం ఫంగస్ కూడా వస్తుంది వాటర్లో పెంచాం కాబట్టి. సో దాన్ని అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఎలా క్లీన్ చేసుకోవాలంటే కత్తిరించిన తర్వాత ఏదైనా, అంటే నాకు ఇక్కడ కొన్ని రోజులు ఎక్కువైంది అందుకని కొంచెం ఎండిపోయిన గడ్డిలాగా వచ్చింది, అదంతా రిమూవ్ చేస్తున్నాను. అంటే పచ్చిగా అంటే గ్రీన్ కలర్లో ఉన్నదంతా కలెక్ట్ చేసుకొని ఏదైతే కొంచెం వెండినట్టు బయట పెట్టాను కదా, ఎండకు కొంచెం డ్రై అయింది. ఒక 2 days కూడా వాటర్ ఇవ్వలేదు దానికి, అందుకని కొంచెం అయితే ఇలా అయిపోయింది. సో అందుకని దాన్ని అయితే సపరేట్ చేసి మనం ఉప్పు నీళ్ళల్లో ఒక 2 to 5 minutes మంచిగా రఫ్ చేస్తూ కడగాలి. అంటే మనం బియ్యం ఎట్లా కడుగుతామో అలా మంచిగా కడిగితే దాంట్లో ఉన్న ఫంగస్ కానివ్వండి, దుమ్ము కానీ ధూళి కానీ అంతా పోతుంది. ఫస్ట్ ఒకసారి ఇలా ఉప్పేసిన నీళ్ళల్లో అయితే మంచిగా కడగాలండి. ఎంత బాగా కడిగితే అంత మంచిది. మరీ కడగమన్నా అని చెప్పి మరీ పిసికి అయితే కడగకండి, ఎందుకంటే అందులో ఉన్న న్యూట్రిషన్స్ విటమిన్స్ అనేది మనకు పోకుండా ఉండాలంటే మరీ ఎక్కువ కడగద్దు. దానిపైన ఉన్న దుమ్ము ధూళిపోయేంత కడిగితే చాలు. సో నేనైతే 2 to 3 minutes అయితే ఇలా ఉప్పు నీళ్ళల్లో కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ చేంజ్ చేసి మంచి నీళ్ళతో మళ్ళీ ఒకసారి కడిగాను. నాకు కడగడం కొంచెం ఎక్కువ ఉంటుందండి. ఇలా రన్నింగ్ వాటర్లో కడిగి ఆ వాటర్ అంతా పోయేంత వరకు ఇలా అయితే పెట్టుకున్నాను. సో నాకు అక్కడ ఆ జల్లెడ అనేది ఆగట్లేదు, దాని కింద ఒక ప్లేట్ అయితే పెట్టాను. ఎందుకంటే డైరెక్ట్ అలాగే పెడితే మనకు వాటర్ అనేది కొంచెం జల్లెట్లోనే ఉండిపోతుంది. సో అందుకని ఇలా కొంచెం క్రాస్లో పెడదామని పెట్టాను. సో అంతలోపు మనం ఇంతకుముందు కూడా గోధుమ గడ్డి నేను హార్వెస్ట్ చేసి పెట్టానని చెప్పాను కదా, జస్ట్ కట్ చేసి మాత్రమే బాక్స్లో స్టోర్ చేసుకున్నాను. సో దాన్ని కూడా యాజ్ యూజువల్ ఇప్పుడు జొన్న గడ్డి ఎలా క్లీన్ చేసుకున్నామో అలాగే క్లీన్ చేసుకోవాలి. ఇందులో కూడా ఏమైనా ఎండిపోయినాయి అవి ఉన్నాయేమో అని చెప్పి తీసేసాను. నాకు జొన్న గడ్డి మంచిగా వచ్చింది కానీ గోధుమ గడ్డి ఎందుకో అంత బాగా రాలేదు. సో నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేశాను. మీరెవరు తప్పుగా అనుకోకండి, నేను గడ్డి అంటున్నానని. దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ఆవులమో గేదెలమో మేకలమో కాదు, ఇలా డైరెక్ట్ గడ్డి తీసుకోమండి. మనము దీన్ని జ్యూస్ లాగా తీసుకుంటాము, కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాము. సో నేను ఇది ఎలా ప్రిపేర్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో నేనైతే ఇప్పుడు జస్ట్ ఇది క్లీన్ చేసి పెట్టుకున్నాను. మన మెయిన్ వచ్చేసి ఉసిరితో చేస్తున్న రెమెడీ. సో ఇది అంతా పక్కన పెట్టుకున్న తర్వాత చూసేసరికి నా ఉసిరికాయలన్నీ మంచిగా ఆరిపోయాయి. ఎందుకంటే మనకి పదన ఉండొద్దని చెప్పాను కదా, సో అవైతే ఆరిపోయాయి. ఇప్పుడు ఉసిరికాయల్ని జిగ్జాగ్గా కట్ చేసుకోవాలి. అంటే చిన్న చిన్న పీసెస్, అంటే మీరు ఎంత పెద్ద పీసెస్ తినగలుగుతారా చిన్న పీసెస్ తినగలుగుతారో దాన్ని బట్టి మీరు కట్ చేసుకోండి. సో మనం ఈజీగా కట్ అవుతుంది. ఫస్ట్ కట్ చేసేది మాత్రం కొంచెం స్ట్రాంగ్గా అనిపిస్తుంది మనకి, తర్వాత అన్నీ ఈజీగా కట్ అవుతాయి. సో దీన్ని మెయిన్ కాంచు సీసాలు, అంటే సీసాలు మాత్రమే స్టోర్ చేయాలి. సో ప్లాస్టిక్ దాంట్లో కానీ స్టీల్ దాంట్లో కానీ స్టోర్ చేయకూడదు. అందుకని నా దగ్గర చిన్నదే ఉంది.
2 బాటిల్స్ తీసుకున్నాను. సో ఉసిరికాయని ఇలా జిగ్జాగ్గా కట్ చేసుకోవాలి. మనం ఫస్ట్ కట్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది, తర్వాత అన్నీ ఈజీగా కట్ అవుతుంది. సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి, ఉసిరి ఈజీగా కట్ అయిపోతుంది. నా దగ్గర ఉన్న 4 ఉసిరికాయలకి బాటిల్ అనేది ఫుల్ అయిపోయింది. సో ఇక్కడ అల్లం అండి, మనం ఆల్రెడీ పొట్టు తీసి పెట్టుకున్న అదేనండి, కడిగి పెట్టేసుకున్నాం కదా. అల్లంకి కూడా పదన ఉండొద్దు, చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం దీనికి నార ఉంది, అందుకే నేను అందుకని ముందుగా ఇదన్నీ రెసిపీ చేసుకుంటున్నాను. ఉసిరి అల్లం చాలా బెస్ట్ కాంబినేషన్. రోజు ఒక బయట తింటే ఎంత మంచిదో మనకి. చాలా రకాలుగా తీసుకోవచ్చు, బట్ వాళ్ళ వీలుని బట్టి. అల్లం 2-3 పచ్చిమిర్చి కూడా వేయాలి. నేను పచ్చిమిర్చి తీసుకొస్తాను. ఒక 2 పచ్చిమిర్చి. వాటర్ తగలొద్దు, అందుకని ప్రతిదీ తూరుస్తున్నాను. నేను అప్పుడే తీసి పెడదాం అనుకున్నా, మర్చిపోయా. రెండు జీడికాయ. నా దగ్గర పెద్ద బాటిల్ ఉండే, కానీ అది ఎక్కడ ఉందో ఇప్పుడైతే నేను వేసేస్తున్నాను. అలాగే ఒక పెద్ద సైజు నిమ్మకాయ. సార్కి డైలీ కనిపిస్తుంది కదా మా డోర్ కన్నట్టు ఇట్లా తెలుసు కదా ఏడుంటుంది. ఆడికెళ్ళి ఊరికి వెళ్తాడు డైలీ. ఎంత బాగుంది అసలు. వల్లి వల్లి ఒకసారి ఇట్లా. సూపర్. వీడి ఆమె దడ్డం ఉన్నావు పెంజుడు బాగుంది. చాట్ మసాలా కాదు, పింక్ సాల్ట్. నిజంగా సూపర్. తీసుకో. నచ్చిందా? బాగుంది కదా. రోజు మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత బాగుంది కదా.
2 బాటిల్స్ అయితే తయారు చేసిన. వీటితో నెక్స్ట్ ఏం చేస్తాను తర్వాత ఇప్పుడైతే చేసేద్దాం. ఇవి కూడా ఏ వేస్ట్ కాదు, ఇవన్నీ మనకి యూజ్ అవుతాయి. నేను ఎలా యూజ్ చేస్తాననేది చెప్తాను. ఇవి కూడా యూజ్ అయ్యేటివే. సో ఇవి ఏం పడేది ఇక్కడ పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పిల్లలు వచ్చే టైం అయింది, సో క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను. ఓకేనండి, పిల్లలు వచ్చే టైం అయిపోయింది. వాళ్ళు వచ్చేసరికి అయితే ఇల్లంతా క్లీన్ చేసేయాలని చెప్పి ఫాస్ట్గా క్లీన్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. ఇంకొకటండి, ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సారీ, ఇది రెసిపీ కాదు, రెమెడీ. ఉసిరి మనం ఏ విధంగా తీసుకున్నా మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా రిజల్ట్ ఎలా ఉందనేది ఫర్దర్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. ఉంటానండి, ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ వీడియో చూసి అలాగే వెళ్ళిపోకుండా లైక్ చేయండి. ఈ రెసిపీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలాగే వెళ్ళిపోకుండా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నా వరకు చేరుస్తారని కోరుకుంటున్నాను. ఉంటానండి, బాయ్ బాయ్, టేక్ కేర్.